హాయ్ అండి, నమస్తే అండి. అయితే మనకి ఇప్పుడు కూకట్పల్లిలో ఘటన చోటు చేసుకుంది. మనకి ఆ లవ్ జిహాద్ అని చెప్పేసి పేరు చెప్పేసి ఒక అమ్మాయి మోసపోయింది. నలుగురు అబ్బాయిని తీసుకొచ్చాను జరిగిన అనుమతులను ఇచ్చి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఒకటే అండి. ఎవరైనా కానీ ప్రేమించేటప్పుడు కులము, మతము, జాతి ఇవన్నీ చూడాల్సింది తప్పదండి, కంపల్సరీ చూడాల్సింది. ఒకవేళ కులం చూడడం, మతం చూడడం ఏది కాదు, ప్రేమించి ప్రేమిస్తున్నప్పుడు కంపల్సరీ జీవితాన్ని అనుభవించాలి. సో ఇక్కడ ఏంటంటే ఒక ముస్లిమ్స్ అబ్బాయి ఒక హిందూ అబ్బాయిని కొన్ని నెలలుగా ప్రేమించి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి వెంటబడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. లవ్ జిహాద్ కింద ఏదో పేరు చెప్పేసి లవ్ జిహాద్ అని చెప్పేసి ప్రేమించి పెళ్లి చేసేస్తున్నాడు. సరే నా ఎంట పడుతున్నాడు కదా అని ఆ అమ్మాయి కూడా ఎంటపడి ఆ అమ్మాయి కూడా నమ్మకంతో అతను పెళ్లి చేసేస్తున్నాడు. చేసుకున్న తర్వాత ఇతను ఒక మోసం చేశాడు. ఆ మోసమే శోభనంలో ఒక మొత్తం ముందు ఇచ్చేసి అమ్మాయిని నలుగురితో చేపించేశాడు. సో చెప్పుకోవడానికి దరిద్రంగా ఉంది. సో ఏంటంటే ఇక్కడ అమ్మాయి ఫస్ట్ నమ్మాలంటే నమ్మకం ఒకటే కాదండి. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతని జన్మ రహస్యం ఏంటి, అతను వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, అతను ఏ ఊర్లో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చదువుకున్నాడు అని తెలియకుండా ఎట్లా ప్రేమిస్తున్నాను ఎంట పడతాను పరిగెత్తడం తప్పండి. సో మొత్తం ఇచ్చడం అది ఎలా చేయడం అనేది అతనికి తప్పు అయితే ఈమె నమ్మి వెళ్ళడం తప్పు. అంటే ఇవి లోన్లు అవన్నీ కూడా ఈ అమ్మాయి తెలిసే ఇచ్చింది అని అంటున్నారు కదా. తెలిసే ఇచ్చిందంటే ఇప్పుడు ఒక అబ్బాయిని నమ్మింది నెలలు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇచ్చేసింది. సో ఇక్కడ ఈమె చేసింది కూడా తప్పు. సో అందుకే నేనేమంటున్నా అంటే ఎవరు ఏంటి, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఎంత శాలరీ ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలి. సో అవన్నీ తెలుసుకోకుండా ఏదో లేదు సరళ మనకు అందగాడు ఉన్నాడు, మనకు వచ్చిన అబ్బాయి మన వాళ్ళు ఎర్రగా పొడగా ఉన్నాడు చెప్పి ప్రేమించి పెళ్లి చేస్తే కుదరదండి. సో ఇక్కడ అతను నమ్మించాడు. అంటే ఇప్పుడు లా చట్ట ప్రకారం ఏంటంటే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మోసం చేయడానికి ఏ విధంగా భావజాలను కానీ ఏ విధంగా మైండ్ సెట్ ని యూజ్ చేసినా కూడా తప్పేండి. సో ఇక్కడ ఏంటంటే లా ప్రకారం అతను యూజ్ చేస్తున్నాడు. సో ఇంకోటి ఏంటంటే లోపరుచుకోవడం అనేది మనసుకు సంబంధించింది కాబట్టి అతను మళ్ళీ ఆ మనసును చేశాడు, పెళ్లి చేసేస్తున్నాడు. ఇంతవరకు ఓకే, అవి ఈఎంఐలో ఇవన్నీ ఓకే. సో ఇక్కడ బ్లైండ్ మిస్టేక్, పెద్ద మిస్టేక్, బిగ్ మిస్టేక్ చేసింది మాత్రం అతనే. సో అతను నేను కఠినంగా శిక్షిస్తాను. అంటే ఇప్పుడు ఇలానే మన మోనాలిసా గారు కూడా మొన్న పెళ్లి చేసుకోవడం జరిగింది. ముస్లిం వ్యక్తినే ఫేస్బుక్ లో ప్రేమించడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి తనకు థ్రెడ్ ఉందని చెప్పేసి పోలీసు రక్షణలో మరీ చేసుకుంది. సో అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూసి ఏమవుతుంది, మళ్ళీ కూడా బాగానే చూసుకుంటారు అని ఇంకొంతమంది ఏమైనా ఇట్లా నమ్ముతున్నారు, అందుకే ఇట్లా జరుగుతున్నా తెలియదు అంటారా? కంపల్సరీ అండి, ఇలాంటివి చాలా జరుగుతుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో 4 కోట్లు 5 కోట్లు ఒక్కొక్కరికి ఉన్నాయి. వాటి ద్వారా ఎవరు అబ్బాయి, ఎవరు అమ్మాయి, ఎవరు ఎట్టేటోడు అనేది తెలియదు. సో ఇంకోటి ఏంటంటే అమ్మాయి ఫోటో పెట్టి అబ్బాయి ఏదో రకంగా ఏదో మోసం చేస్తాం. ఎందుకంటే చాలా మటుకు అమ్మాయి ఫోటోలు పెట్టేసి అబ్బాయిలు ఏం చేస్తారంటే లాగ్ చేసేసి అకౌంట్ తెప్పించేలాగా చేసేసి అతను బ్లాక్ చేసేస్తున్నారు. సో తర్వాత ఏం చేస్తున్నారంటే ఈ అమ్మాయిలు కూడా ఫేసులు ఎప్పుడు ఉంటాయి, ఐ మీన్ చెప్పుకోవడానికి బాగుండదు కానీ ఆ ఫేసులు సరిగా ఉండవు, ఏముండవు, మంచి ఫోటోలు పెడతారు. మాలాంటి అబ్బాయిలు కానీ ఏదో యువకులు కానీ ఏమవుతారంటే అట్రాక్ట్ అవుతారు. సో అందచందం బాగుందని చెప్పి ప్రేమించి ఆ ఇన్స్టాగ్రామ్ పడిపోయిన తర్వాత చివరికి మోసం జరిగిన తర్వాత అయ్యో ఎట్లా జరిగింది. సో ఇన్స్టాగ్రామ్ లో చూడడం తప్పు కాదండి, మంచి చూడండి, అంతేగాని చెడు చూసి అమ్మాయిలలో ఏదో ఉందని చెప్పేసి అబ్బాయిలలో ఏదో ఉందని చెప్పేసి వాటికి లొంగిపోయి ప్రేమ అని తోటకూరని ముందుకెళ్ళిపోయి మోసపోయిన తర్వాత పోలీసులు వెంట పడితే ఏమొస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కు అసలు వేస్ట్ ఆఫ్ టైం చేసేస్తుంది. సో నేను ఇలాంటివి చేయకూడదని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అంటే చాలా మంది సెలబ్రిటీస్ కొంతమంది పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డ్రెస్సుల గురించి, నా పెంపు దాని గురించి, ఫ్రీడమ్ కోసం ఎంతో ఫైట్ ఇచ్చినప్పుడు ఇలాంటి జరుగుతున్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? అదే నేను ఇప్పుడు శివాజీ గారు ఒక మాట అంటారు. ఇప్పుడు సినీ యాక్టర్ అయినటువంటి శివాజీ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇప్పుడున్న ప్రస్తుతం బిగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన. సో అతను ఒక మాట అన్నాడు, చిన్న మాట, మంచి మాట, అమ్మాయిలు చీర కడితే బాగుంటారు, అదేంటే సామాన్లు బాగుంటాయి, అది ఇది చూపించుకుంటూ తిరగడం కంటే అది శారీ కడితే మహాలక్ష్మి లాగా లేదా కుందనపు బొమ్మలాగా ఉంటారని చెప్తే, అయ్యా నువ్వెవడయ్యా మాకు శారీ కట్టని చెప్పడం, నీదెంత, నీ భక్తి ఎంత, నీ కథ ఎంత, నీ స్టోరీ ఎంత అని అన్నప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినట్టు అనసూయ గారు, తర్వాత చిన్మయ్య గారు, ఇంకా పెద్దలు. సో ఈయన ఇక్కడ చిన్న మాటలకు పాపం మంచి మాటలు చెప్పినందుకు మహిళా సంఘాలకి ఏకంగా ఆన్సర్ చెప్పాల్సిన టైం వచ్చింది. సో ఇప్పుడు ఇదే టైంని యూజ్ చేసి మహిళలకు జరుగుతున్నటువంటి మహిళా సంఘాలు ఏమైపోయినా తెలియదు.
మహిళలకు చాలా మటుకు మోసాలు జరుగుతున్నాయి. మొన్న వైష్ణవి అదే ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఎవరు రాలేదు బయట. అవును, యూట్యూబర్ అయినటువంటి ఆమె కూడా చాలా దారుణంగా మోసపోయి పాపం చచ్చిపోయి చంపేసపడ్డారు. ఐ మీన్ తన మొగుడు కట్నం గురించో ఏదో దేని గురించో ఏదో అందంగా ఉందో అని చెప్పేసి చంపేశారు. సో ఇలాంటి వాళ్ళకు ఈ మహిళా సంఘాలు వచ్చి రియాక్ట్ ఎందుకు కాలేదో అర్థం కాదు. ఒక సారీ కడితే అమ్మాయి అందరూ బొమ్మలాగా ఉంటుందని అతనంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ మోసాలు కానీ వీటికి వీళ్ళు రియాక్ట్ కావట్లేదు. ఆ ఉదాహరణకు అనసూయ గారు తీసుకున్నారు, ఎందుకు రియాక్ట్ కాలేదు? అప్పుడెప్పుడో చిన్మయ్య కానీ ఇంకొకరు క్యారెక్టరిస్టులు కానీ చాలా మంది ఏదేదో ఎన్నో రకాలు అన్నారు. సో ఇప్పుడు కూడా రియాక్ట్ అయ్యి దయచేసి అవేర్నెస్ తీసుకురండి అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం కానీ, గవర్నమెంట్కి చెప్పడం కానీ, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఒక్కొక్కరికి ఒకటే మాత్రం ఉండేటట్టు, అవి కూడా జెన్యూన్గా ఉండేటట్టు. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా కానీ ఒక అబ్బాయిని ప్రేమించేటప్పుడు అతను ఆస్తి పరపతులు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళు ఏంటి. ఇప్పుడు ఒకప్పుడు ఉండే చిన్న ఇన్సిడెంట్, చిన్న మాట చెప్తాను, మంచి మాట. ఒకప్పుడు అంటే ఎప్పుడో కాదండి, ఒక 25,000-20,000 కిందటనే 7 తరాలకు సంబంధించి మొత్తం వెనక చరిత్ర తెలుసుకున్నాం. ఇప్పుడు రాను ఏమవుతుందంటే, డిజిట్స్ ఉంటుందా, సంపాదించే డిజిట్స్ 6, 7, 8 అయిపోయినాయి. అంటే 6 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు, నెలకు 3 లక్షలు, 4 లక్షలు సంపాదించినట్టు నేను సంపాదిస్తున్నాను కదా, నాకు వచ్చేవాడు కూడా 2 అంకెలు ఎక్కువ సంపాదిస్తుంది చెప్పి పెళ్లి చేసేసుకుంటారు. అమెరికా తీసుకెళ్ళిపోతున్నా అక్కడ జరిగేసి ఎన్నిక చేసేస్తున్నారు. సో నేనేమంటున్నా అంటే, ముందు తెలుసుకోండి అతను ఎవరు ఏంటి, అతని క్యారెక్టరైజేషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుని అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఇవన్నీ కంపల్సరీ తెలుసుకోండి. ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే కనీసం ఒప్పుకుంటున్నారు, ఇవాళ మోసపోతున్నారు. వాళ్ళకు అబ్బాయిలు మోసపోతున్నారు, అమ్మాయిలు మోసపోతున్నారు. సో ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే సరే రండి, ప్రేమించారు ఎట్లా తప్పదు, ఇంకా మీరు చచ్చిపోతే మాకు ఏమి వస్తుంది, నా బిడ్డలు నా కన్న తల్లిని అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆహ్వానంగా తిరస్కరించకుండా ఆహ్వానించేవారు. ఇవాళ చచ్చిపోమ్మా, ఈ బతుకులు మాకెందుకు, సంపాదించుకుంటున్నావు కదా, ఈ జీవితం ఇది, జాగ్రత్తగా ఉండు అని ఒక్క మాట తప్ప అబ్బాయిలు ప్రేమించుకొని వస్తే కనుక ఎంతమంది చంపేస్తున్నారు. దయచేసి ప్రేమించేటప్పుడు వెనక ముందు ఆలోచించండి, తల్లిదండ్రులకు గౌరవం ఏంటి, అదే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.